పెరిగింది కాబట్టి ఒక 180 కోట్ల దాకా కావచ్చు అని చెప్తే ఎక్కువ కదా అన్నారు. అయినా ఆయన ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఆలోచిద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొన్న నైట్ మమ్మల్ని కాన్ఫరెన్స్ తీసుకొని మన మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు కానీ మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు. ప్రభుత్వం మామిడి కేజీకి 4 రూపాయలు సబ్సిడీ ప్రకటించిన నేపథ్యంలో పాకాల మండలం దామల్చురు మ్యాంగానగర్ కూడలిలో ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గంలో 10,276 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. కాబట్టి ఇది ఇచ్చి తీరాలని చెప్పి అడిగితే అప్పటికి ఒక 60% సరే చూద్దాం ఎంత అవుతుంది అన్నారు. లాస్ట్ ఇయర్ 150 కోట్లు అయినా ఈసారి క్రాప్ పెరిగింది కాబట్టి ఒక 180 కోట్ల దాకా కావచ్చు అని చెప్తే ఎక్కువ కదా అన్నారు. అయినా ఆయన ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఆలోచిద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొన్న నైట్ మమ్మల్ని కాన్ఫరెన్స్ తీసుకొని మన మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు కానీ అనగానన్న గారు కానీ తీసుకొని దీనిపైన కలెక్టర్ గారిని పెట్టుకుని ఎమ్మెల్యే గారు నన్ను ఇంకో 2 పెట్టుకుని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎంత మనకి దిగుబడి వస్తా ఉంది మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అని చెప్పి డిసైడ్ చేసి దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుందని లెక్క క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మొన్న నైట్ డిసైడ్ చేశారు.